What the fuck? ఏమైంది? రోసి ఎవర్రా? I thought you were a gentleman. Such a pervert. కీర్తి ఏమైంది? ఒక అమ్మాయితో బెడ్ షేర్ చేసుకుంటూ ఇంకొక అమ్మాయిని మనసులో తలుచుకోవడానికి సిగ్గులేదా? మీ మగాళ్ళ సైకాలజీ అంతా మీరెప్పుడూ ఒక అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించలేరు. You men are dogs. కీర్తి ఐమ్ రియల్లీ సారీ. రోజీ ఎవరో నాకు నిజంగా తెలీదు. అదేంటో అలా నోట్లోంచి వచ్చేసింది అంతే. Just shut up and get lost. నిన్ను ఇష్టపడ్డాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. This is so embarrassing. I never want to see your face again. రోజీ రోజీ ఎవర్రా? తెలీదురా. రేయ్ నిజం చెప్పరా. నీ అప్ప నిజంగా రా. నా లైఫ్లో ఇప్పటివరకు రోజీ ఆ పేరు కూడా వినలేదు. మరి ఎందుకు ఆ పిల్లని రోజీ అని పేరు పెట్టి పిలిచావు? అదే అర్థం కాక వస్తున్నాను. అడ్డమైన హాలీవుడ్ సినిమాలు చూస్తావు, ఏ సీనో గుర్తొచ్చుంటుంది, ఆ పిల్లని ఆ పేరు పెట్టి పిలిచేసుంటావు. అసలే ఆ పిల్ల తిక్కది, ఇప్పుడు ఊరుకుంటుందా? ఇప్పుడు ఎలా రా? రేయ్ ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడుతున్నావు, రాక రాక ఒక సినిమా ఆఫర్ వచ్చింది. దాని మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయి. స్క్రిప్ట్ ఫినిష్ చేసి సినిమా మొదలు పెట్టి. లైఫ్లో అమ్మాయిలు వస్తుంటారు, పోతుంటారు. టెన్షన్ ఉందా? టెన్షనా? అది చాలా చిన్న పదం రా. ఈ ఫీలింగ్ ఎగ్జాక్ట్గా ఏమంటారో కూడా తెలియట్లేదు. 10 సంవత్సరాల కల, 1 సంవత్సరం కష్టం. బ్రో షో అయిపోయింది. బాస్ బాస్ సినిమా ఎలా ఉంది? మస్తుగా ఉందన్న, మంచిగా అనిపించింది. హిట్ అంతే. బ్రో సినిమా బాగుండే డైరెక్టర్. డైరెక్టర్ అన్న అన్న సినిమా మాత్రం సూపర్ అన్న, బ్లాక్ బాస్టర్. క్లైమాక్స్ మాత్రం పిచ్చి ఎక్కించావు అన్న. ఒక సెల్ఫీ అన్న ప్లీజ్ అన్న. అన్న సెల్ఫీ అన్న. ఓకే చలో 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 అయిపోయింది వెళ్ళిపోండి. చిన్నపిల్లలకి ఏడుస్తున్నాడు, సినిమా హిట్. వాసు ఇప్పుడే ముంబై నుంచి కాల్ వచ్చింది. ఆ బాలీవుడ్ ప్రొడ్యూసర్ విశాల్ చతుర్వేది మన సినిమా చూశాడంట. హిందీలో రీమేక్ చేస్తానంటున్నాడు. కానీ వాళ్ళు సేమ్ డైరెక్టర్ కావాలంటున్నారు. నేను హిందీలో లాంచ్ చేస్తారంట. ఏ నిజమా? బాలీవుడ్ లాంచా? దిస్ ఇస్ క్రేజీ. రే లక్ మామూలుగా లేదు. అరే నువ్వు ముందు ముందు ఎక్కడికి వెళ్తావు నాకు అర్థమైపోయింది. లెట్స్ సెలబ్రేట్ ఓపెన్ ద బాటిల్. Welcome to all of you. Well, I'm super excited and happy to introduce a South Indian sensation, Mr. Vasudev, to the Hindi cinema.
I must say his last film was a super duper blockbuster hit. Uniki? Well, we are about to make it now in Hindi. బ్యాక్గ్రౌండ్ ముందు వెనక ఎవరూ లేరు. హీస్ నో బడీ. I've got some more great news to share with all of you. We're gonna be making 2 more very high budget films with him. मिस्टर वासुदेव, मिस्टर वासुदेव, आपके ऊपर अरेस्ट वारंट है. आपको हमारे साथ चलना पड़ेगा. चला चला चला. This is a shocking news for us, and our company doesn't entertain this kind of stuff. I'm calling this announcement off. అదే మా రోజుల్లో దాసరి గారు, రాఘవేంద్రరావు గారు ఎంత కష్టపడి పైకి వచ్చినారు. పరువు మొత్తం ముంబైలో తీసేసినాడు వాడు. వాసు వాసు వాడే. సినిమా చూసినప్పుడే అనుకున్నాను ఇది ఎక్కడో చదివిన కథలా ఉందని. డైరెక్టర్ ఎక్కడో కథ కాపీ కూడా తీసిస్తే నాకేం సంబంధమయ్యా? ప్రపంచంలో కథలన్నీ నాకు తెలుస్తాయా ఏంటి? అది ఆయన తలనొప్పి. అయినా ఇవన్నీ క్లియర్ గా అగ్రిమెంట్ లో మేము రాసేసుకున్నాం. అన్ని లీగల్ యాక్షన్స్ కి వాసుయే బాధ్యుడు. The brain can generate 4 kinds of waves: delta, theta, alpha, and beta. And each of these states. హా పాపా. అమ్మ కీర్తి, ఆ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అబ్బాయి ఉన్నాడు కదా, అతను అరెస్ట్ చేశారట. న్యూస్ చూసావా? వాసునా? వాసు ఆ అబ్బాయినే. ఎందుకు? ఏదో కాపీరైట్ కేసు అంట. ఈరోజు పొద్దున్నే అరెస్ట్ చేశారు. ఆ న్యూస్ లింక్స్ నీకు ఫార్వర్డ్ చేస్తున్నాను చూడు. ఓహ్, చూసి కాల్ చేస్తాను. హలో అన్న, ఎవరైనా మంచి అడ్వకేట్ తెలిస్తే చెప్పండి అన్న. అదే ఫిల్మ్ డైరెక్టర్ కేసు ఉంది కదా, నా ఫ్రెండ్ అన్న, నా దోస్త్. యా. అయ్యో, వాడు అస్సలు అలాంటోడు కాదన్న, ఎవరో ఇరికిచ్చారు వాడిని. ఓకే అన్న, ఎవరైనా మంచి లాయర్ ఉంటే ప్లీజ్ చెప్పండి అన్న. ఓకే ఓకే, బాయ్. తనే పద్మావతి, నా కజిన్. ఓ, అదంటే మా ఫ్యామిలీలో ఎవరికి పడదు. చిన్నప్పుడు మేము తెగ కొట్టుకునేవాళ్ళు. మరి తొందరకి తీసుకొచ్చాయండి. తను కాలేజ్లో గోల్డ్ మెడలిస్ట్. ఓ మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు మేడం, కొంచెం మీరే చూడాలి మేడం. 300 వచ్చిందయ్యా రీడింగ్. మనిషి ఉన్నవాడు ఎవడైనా అంత తాగుతాడా? జడ్జ్ గారు వదిలిపెట్టినా నేను వదిలిపెట్టినా. హాయ్ పద్దు, ఎలా ఉన్నావు? కాస్త చిరాగ్గా ఉన్నా. ఆంటీ అంకుల్ బాగున్నారా? తెలీదు, కలిసి చాలా రోజులైంది. నేను కూడా నిన్ను చాలాసార్లు కలుద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. ఏదైనా కేసు పడితే తప్ప మన రిలేటివ్స్ ఎవ్వరూ నన్ను కలవరని నాకు తెలుసు. పనేంటి? చెప్పాను కదా, వాసు అని నా ఫ్రెండ్, ఫిల్మ్ డైరెక్టర్. ఎస్ ఎస్, న్యూస్లో చూశాను. ప్రెస్ మీట్లో అరెస్ట్ చేశారండగా. పాపం మీ ఫ్రెండేనా? సో సాడ్. అవునండి, మీరే ఎలాగైనా మాకు హెల్ప్ చేయాలి. మీరేం చేస్తుంటారు? నాకు కాఫీ షాప్ ఉంది. మీ క్యాఫేకి వచ్చే వాళ్ళందరికీ కాఫీ ఫ్రీగా ఇచ్చి హెల్ప్ చేస్తారా, లేక బిల్ ఇస్తారా? లేదండి, బిల్ ఇస్తాం. అర్థమైంది. ఆఫ్ కోర్స్. మీ బిల్ ఎంతో చెప్పండి, ఐ విల్ పే. చెప్తా. ముందు నేను ఒకసారి అక్యూస్ని కలవాలి. స్టేషన్లో ఉన్నాడు, రండి వెళ్దాం ప్లీజ్. నువ్వు చెప్పింది నిజమే, ఏమైనా ఎక్కువసార్లు కలవాలా? హాయ్ వాసు, ఐమ్ పద్మావతి, యువర్ లాయర్. వాట్స్ హ్యాపెనింగ్? నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు?
ఇండియాలోకెల్లా అతిపెద్ద పబ్లిషింగ్ కంపెనీ అయిన ఎస్ఆర్ పబ్లిషర్స్ నీ మీద కాపీరైట్ ఇన్ఫ్రిన్స్మెంట్ కేసు పెట్టారు. నా నువ్వు తీసిన సినిమా, రాసిన స్క్రిప్ట్స్ అన్య సంస్థ తెలుగు బెంగాలీ బుక్స్ నుంచి కాపీ చేసావని. వాట్ నాన్సెన్స్. నేను ఈ కేసు మొత్తం స్టడీ చేశాను. ఐ విల్ కమ్ టు ద పాయింట్. జనరలీ కోర్టులో మనం చేసిన తప్పు ఒప్పేసుకుని కోర్ట్ టైం సేవ్ చేస్తే శిక్ష తగ్గించే అవకాశం ఉంది. ఇదేమి మర్డర్ రేపో కాదు కాబట్టి సింపుల్గా ఒక 6 months జైల్ ఆర్ మన టైం బాగుంటే జస్ట్ ఫైన్తో కూడా బయటపడచ్చు. తప్పు ఒప్పేసుకోవాలా? నేను తప్పు చేశాను నీకెవరు చెప్పారు? నేను ఎవరిని క్షమాపణ అడిగే ఛాన్సే లేదు. నేను ఎవరి బుక్స్ కాపీ కొట్టలేదు. అవి నా సొంత కథలు. 2 ఏళ్ల క్రితం తెలుగు రైటర్స్ అసోసియేషన్లో రిజిస్టర్ కూడా చేశాను. ఆ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. ఇవి 50 years బ్యాక్ పబ్లిష్ అయిన బుక్స్. ఎగ్జాక్ట్ సేమ్ టు సేమ్ రాసావు. అరే కాపీ కొట్టేటప్పుడు కనీసం క్యారెక్టర్స్ పేర్లు మార్చాలన్న కామన్ సెన్స్ కూడా లేదంటాయా నీకు? యాసిడ్స్ రాసావు. 5th class పిల్లోడు చదివినా చెప్తాడు నువ్వు కాపీ కొట్టావని. చూడు, ఇంకోసారి కాపీ కొట్టానంటే మర్యాద ఉండదు. ఈ పుస్తకాలు నేను ఎప్పుడు చదవలేదు. ఇది ఎవరు రాసాడు నాకు తెలియదు. అసలు నాకు బెంగాలీ రాదు. డాక్టర్స్ దగ్గర, లాయర్స్ దగ్గర అబద్ధం చెప్పకూడదు. నిజం ఒప్పుకుంటే నీకే మంచిది. అసలు నువ్వు నా లాయర్వా, అపనెంట్ లాయర్వా? ఒప్పేసుకో నేను దాని నుంచి వద్దు. ప్లస్ నేను కాపీ కొట్టలేదంటే నీకు అర్థం కావట్లేదా? హలో, మెల్లగా. నాకు అర్థమైతే సరిపోదు. కోర్టుకి కావాల్సింది ప్రూఫ్ నువ్వు కాపీ కొట్టలేదని. అది ప్రూవ్ చేయడం లాయర్ నీ బాధ్యత. ప్రూఫ్ చేయడానికి ఇందులో ఏం లేదు. ఎవిడెన్స్ నీకు అగేన్స్ట్ గానే ఉంది. నీవు అలాగా వచ్చి వేరే లాయర్ని పెట్టుకుంటావు. ఓకే, గుడ్ లక్. ఓకే, నా వల్ల కాదు ఇదంతా. వేరే లాయర్ని చూసుకోండి. ఇంత మొండిగా ఉంటే ఏం చేయలేం. ఏమైంది? ఇట్స్ సింపుల్ ఓపెన్ అండ్ షట్ కేస్. తను కోఆపరేట్ చేయకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. ప్లీజ్ హీస్ రియలీ ఇంపార్టెంట్ టు మీ. కాదనుకో. బా, ఏమవుతాడే నీకు? బాయ్ ఫ్రెండా? ఇట్స్ అ లాంగ్ స్టోరీ. సర్లే, నాకెందుకు. నీకోసం తనకు మాక్సిమం బెయిల్ ఇప్పించగలను, కానీ ఈ కేసు మాత్రం టేకప్ చేయలేను. ఎందుకంటే అపోనెంట్ లాయర్ ఎవరో తెలుసా? కృష్ణమూర్తి. కోర్ట్ రూమ్ని టెన్నిస్ కోర్ట్లో ఆడుకుంటాడు. అతని మీద ఈ కేసు వాదించగలవడం ఇంపాసిబుల్. నా ఆఫీస్లో ఆయన ఫోటో కూడా ఉంటుంది తెలుసా? ఎందుకండి? హీఈస్ మై ఇన్స్పిరేషన్. ఎప్పటికైనా అంత పెద్ద లాయర్ అవ్వడమే నా అంబిషన్. మ్యామ్, అంత పెద్ద లాయర్ అవ్వాలంటే అలాంటి ఒక లాయర్ నోడిస్తేనే కదా అవుతారు. అండ్ ఈ కేసులో ఆ ఛాన్స్ ఉంది. ప్లీజ్ ఒకసారి ఆలోచించండి.